న్యూస్ కి స్వాగతం. గుంటూరులో వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రవర్తించిన తీరు ఆయన గతంలో పోలీసుగా పనిచేసి ఒక ముద్దాయి మీద ఎస్సీపీ కార్యాలయంలో పోలీసులు అందరి ముందు అతని మీద దాడికి ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. అంతేకాకుండా వాడిని మాకు అప్పగించండి, మేము చూసుకుంటామని బహిరంగంగా చెప్పడం వారికి ప్రజాస్వామ్యం పట్ల ఏ విధమైన ఆలోచన విధానం ఉందో స్పష్టంగా కనపడుతుందన్నారు. పోలీసు వాహనాలకి అతని వాహనం అడ్డం పెట్టడం, సాక్షాత్ ఎస్పీ ఆఫీసులోనే దిగి పోలీసు కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేసే ప్రయత్నం చేయటమే కాకుండా మాకు అప్పగించండి అని చెప్పి కేకలేయటం నిన్నెవరు అడగలేదనా, నిన్ను అప్పగించలేదనా మేము అంటే మాకు వాళ్ళకున్న తేడా ఒకసారి గమనించండి. మీకు మా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అంటే కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, రోడ్లంటబడి నాన్న యాగి చేయడానికి కాదు ఉండేది. ఒక మంచి సంస్కృతిని రూపొందించి ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉండేది రాజకీయ నాయకుడు. కానీ వాడు రాజకీయ నాయకుడు కాదు కదా, అందుకని నేను ఆ రకంగా చేశాడు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళ పోలీసు వారిని కూడా మీరు చట్ట ప్రకారం అతని మీద చర్య తీసుకోండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా పోలీసు వారిని గౌరవిస్తాం. పోలీసులు మేము చెప్పేది కూడా ఒకటే, మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించండి. ఆటలో ఏదైనా ఆటంకాలు అయితే దానికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పాం. కానీ ఎక్కడా కూడా కూటమి నాయకులకు మీరు సపోర్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా వెళ్ళిపోయిన వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టండి అని ఏ రోజున మేము చెప్పలా. అది గతంలో వాళ్ళు చేశారు, ఇవాళ ఆ పాపాన్ని అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము పదే పదే చెప్తున్నాం, పోలీసు వ్యవస్థ అనేది ఉన్నటువంటి వ్యవస్థల్లో ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవస్థ మన ప్రజాస్వామ్యంలో. అందుకని మీ డ్యూటీ మీరు చేయండి అనే పదే పదే చెప్తున్నాం. ఈ రోజున కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అసభ్యకర పోస్టులు పెడితే తెలిసిన వెంటనే వాళ్ళు అతను సస్పెండ్ చేయటమే కాకుండా వాళ్ళ ఆఫీసు నుంచే పోలీసులు సుమోటోగా కేసు కట్టి అతను అరెస్ట్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పని చేశాడా? ఇలాంటి పని జగన్మోహన్ రెడ్డి గతంలో చేస్తుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిస్థితి రాదు కదా. మేము అదే కదా పదే పదే చెప్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, ఆ పార్టీలో ఉన్న నాయకులకి, కూటమిలో ఉన్న నాయకులకి అంత తేడా ఉంటుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆ దిశగా మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా నిన్న చేసినటువంటి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఎక్స్ ఎంపీ చేసినటువంటి పని ముమ్మాటికి కూడా అనాగరిక చర్య. అతను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు. అతని మీద నిజంగా ఏ రకంగా అయితే యాక్షన్ తీసుకోవాలో దానికి మించి కోర్టు పర్మిషన్ తీసుకుని యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూటమి తరపు నుంచి మేము కూడా కోరుతున్నాం.